ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం బలం లేకపోయినా రాష్ట్రంపై పట్టు సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. దీనికోసం త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ఒక అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్తున్నారు. అందులో భాగంగానే పక్కా స్కెచ్తో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో సుజనా చౌదరి, సత్యకుమార్లను బరిలోకి దింపిందా అంటే అవుననే చెప్తున్నాయి ఢిల్లీ వర్గాలు. వాస్తవానికి సుజనా చౌదరి లోక్సభ బరిలో ఉండాలని కోరుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన అసెంబ్లీ పోటీలోకి వచ్చేశారు. కొద్ది రోజుల నుంచి సుజనా చౌదరి విజయవాడ వెస్ట్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నా కూడా అధికారికంగా బీజేపీ నుంచి దీనిపై ప్రకటన వచ్చే వరకు పెద్దగా దీన్ని ఎవరు నమ్మలేదని చెప్పొచ్చు. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే సుజనా చౌదరిని అసెంబ్లీ బరిలో నిలవాల్సిందిగా కోరినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏపీలో బీజేపీ కేటాయించిన 10 అసెంబ్లీ సీట్లలో అందరి దృష్టి సుజనా చౌదరి, సత్యకుమార్లపైనే ఉందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో చోటు చేసుకునే పరిణామాలు, ఆ రాష్ట్రానికి సంబంధించి దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యాలతోనే బీజేపీ సుజనా చౌదరి, సత్యకుమార్లను అసెంబ్లీ బరిలో నిలిపిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎందుకంటే అధిష్టానం చెప్పే ప్లాన్స్ను పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడంలో సుజనా చౌదరి, సత్యకుమార్లకు మంచి పేరుందని చెప్తున్నారు. ఈ నమ్మకంతోనే చాలా ముందు చూపుతో వాళ్ళిద్దరిని అసెంబ్లీకి పంపే ఆలోచన చేసినట్లు బీజేపీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. వాస్తవానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో సుజనా చౌదరికి సత్సంబంధాలే ఉన్నాయి. అదే సమయంలో ఆయనకు టీడీపీలో కూడా పెద్ద ఎత్తున పరిచయాలు, నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన పార్టీలో పలు సంవత్సరాలు కొనసాగిన విషయం తెలిసిందే. భవిష్యత్ అవసరాలు, పార్టీ చెప్పే ప్లాన్స్ అమలు చేయడానికి వీళ్ళిద్దరూ సరైన ఛాయిస్గా ఎంచుకొని సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్, సత్యకుమార్కు ధర్మవరం అసెంబ్లీ సీట్లు కేటాయించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ పలు సీట్ల ఖరారు విషయంలో అంతర్గతంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ బరి నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవను పోటీకి దింపాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని శ్రీనివాసరెడ్డి స్వయంగా ప్రకటించి తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నానని, తన వారసుడిగా మాగుంట రాఘవ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఢిల్లీ లిక్కర్ కేసులో మాగుంట రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్నందున ఆయన బదులు ఈసారికి మాగుంట శ్రీనివాసరెడ్డినే ఒంగోలు లోక్సభ బరిలో దింపాలని నిర్ణయించుకుంది. మాగుంట రాఘవకు సీటు కేటాయిస్తే బీజేపీ నుంచి ఏమైనా సమస్యలు వస్తాయా అన్న భయం ఆ పార్టీ నాయకులను వెంటాడుతుందని చెప్తున్నారు. మరోవైపు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీటు కూడా టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. కూటమిలో భాగంగా నరసాపురం సీటు బీజేపీ తరపున రఘురామకృష్ణరాజుకు వస్తుందని అందరూ భావించారు. కానీ బీజేపీ మాత్రం ఆయనకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ కాదన్న రఘురామకృష్ణరాజుకు టీడీపీ సీట్ ఇచ్చే పరిస్థితిలో ఉందా, ఇస్తే ఎక్కడ ఇస్తుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ వచ్చినా కూడా ఆ పార్టీ ఎజెండా వేరే ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. బీజేపీ తీరుపై టీడీపీ నేతల్లో కూడా పలు అనుమానాలున్నాయి. బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్లను టీడీపీ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.